తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. పలుచోట్ల నో స్టాక్ బోర్డులతో పెట్రోల్ బంకులు దర్శనమిస్తుంటే ఆయిల్ ఉన్న చోట భారీగా వాహనదారులు బారులు తీరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డీజిల్ పంపిణీ స్తంభించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతల సమయం కావడం, ఇదే సమయంలో డీజిల్ కొరత ఏర్పడడంతో పనులు ముందుకు సాగట్లేదు. ఇక ఒకవైపు ఎండలు మాడు పగిలేలా చేస్తున్నాయి, ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో జనం అల్లాడిపోతున్నారు. నడి ఎండలో బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. కొందరు వాహనదారులు క్యాన్లు డబ్బాలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. నడి ఎండలో గంటల తరబడి వేచి చూసినా లీటర్ డీజిల్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయట్లేదు. డీజిల్ అయితే నో స్టాక్ బోర్డులు పెట్టి 2-3 రోజులవుతోంది. కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ కోసం ధర్నాలు కూడా సాగుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో డీజిల్ పెట్రోల్ లేక బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండగా నార్మల్ పెట్రోల్ కూడా అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీజిల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా బంకుల్లో డీజిల్ కొరత అనేది కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల కూడా ఇటు పెట్రోల్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా డీజిల్ కొరత అనేది కనిపిస్తూ ఉంది. డీజిల్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా చాలా చోట్ల పెట్రోల్ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో చూస్తే దాదాపు 5 నుంచి 6 బంకుల వరకు కూడా మొత్తం నో స్టాక్ బోర్డు పెట్టుకున్న పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు. ఇది జిల్లా కేంద్రంలోనే ప్రధాన బంకుల్లో ఇది ఒకటి. ఈ బంకు వద్ద కూడా ఉదయం నుంచి కూడా నో స్టాక్ బోర్డు పెట్టుకున్నారు. కనీసం డీజిల్ పెట్రోల్ ఏది కూడా ఇక్కడ అందుబాటులో లేదు. కొన్ని చోట్ల అసలు డీజిల్ అనేది అందుబాటులో లేదు. జిల్లా కేంద్రంలో ఉన్న ఏ బంకులో కూడా, నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏ పెట్రోల్ బంకులో కూడా డీజిల్ అయితే అందుబాటులో లేదు. అదేవిధంగా పెట్రోల్కి సంబంధించి కూడా పవర్ పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది. ఇటు మనం చూస్తే జనరల్ పెట్రోల్ 107 రూపాయల 38 పైసలు ఉంటే, ఇటు పవర్ పెట్రోల్కి సంబంధించి దాదాపు 113 రూపాయలు 114 రూపాయల వరకు కూడా ఉంటుంది. అంటే దాదాపు 5 నుంచి 6 రూపాయల పైన తేడా అనేది, వ్యత్యాసం అనేది ఉంటుంది. దీంతో వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో దాదాపు ఒక్కొక్క లీటర్కి సంబంధించి 5 నుంచి 6 రూపాయలు ఎక్కువగా తీసుకొని పెట్రోల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంది. ఇదే విధంగా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా పెట్రోల్ జనరల్ పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తప్పని పరిస్థితుల్లో పవర్ పెట్రోల్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకంటే వారి నిత్యావసరాలు రెగ్యులర్గా తిరిగేటువంటి పనులు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో పవర్ పెట్రోల్ని ఆశ్రయించాల్సి వస్తుంది. అదేవిధంగా డీజిల్కి సంబంధించి ఇప్పుడు కోతల సీజను, అదేవిధంగా లారీలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ధాన్యం లోడ్లు అన్నీ కూడా రవాణా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో డీజిల్ అనేది చాలా కీలకం. కానీ అంటే దాదాపు కమర్షియల్ వెహికల్స్ అంతా కూడా డీజిల్కైనా ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అయితే డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ వ్యవసాయ కోతల దగ్గర కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్లకు సంబంధించి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం కమర్షియల్ వెహికల్స్ దాదాపు కూడా ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి గత 2-3 రోజుల నుంచి నెలకొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు, ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి ముఖ్యంగా కోదాడ, అదేవిధంగా హుజూర్ నగర్ ప్రాంతాలలో, సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి వాడపల్లి, దామర్చర్ల, మిర్యాలగూడ వరకు కూడా హైవేల పైన ఎక్కడ కూడా ఈ బంకులలో డీజిల్ అయితే అందుబాటులో లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా పెట్రోల్ కూడా చాలా చోట్ల అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇదే విధంగా ఇది అంటే దాదాపు ఇటు నిన్నటి నుంచి కొంత ప్రభావం చూపుతున్నప్పటికీ కూడా ఇది ప్రభావం తగ్గుతుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ నిన్నటికి ఈరోజు చూస్తే ఈరోజు ఇంకా బంకులు మూతపడుతున్న పరిస్థితి. ఒక్క నల్లగొండ జిల్లా కేంద్రంలోనే దాదాపు 5 నుంచి 6 బంకులు మూతపడిన పరిస్థితి అయితే ఉంది. నో స్టాక్ బోర్డు పెట్టిన పరిస్థితి. అయితే ఇక్కడ బంకు యజమానులు మాత్రం ఒక్కసారిగా తమ పైన డిమాండ్ పెరగడంతో తాము 3 రోజుల వరకు వస్తుంది అనుకున్నటువంటి డీజిల్ పెట్రోల్ ఒక్కరోజు అయిపోయిందని, దాంతోనే కొంత ఇబ్బంది ఏర్పడి నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చిందని చెప్పి అయితే వాళ్ళు బంక్ యజమానులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.